గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు క్రికెట్ టోర్నమెంట్లు ఎంతగానో దోహదపడతాయని మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పోషయ్య అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పోచయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు తన వంతు ప్రోత్సాహంగా ప్రతి సంవత్సరం టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడలు శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. టోర్నమెంట్ లో గెలుపొందిన టీంలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. అనంతరం యువతకు క్రీడా సామాగ్రిని అందజేసిన చంద్రారెడ్డి, మజ్జు, కిష్టయ్య, శ్రీనివాస్లను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఎల్లారెడ్డిపేట గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా యువకులంతా ఇట్టి క్రికెట్ టోర్నమెంట్ యువకులంతా సహకరించినందుకు, అదేవిధంగా యువకులకు ఈ క్రీడ ఎంతో అవసరం. శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇటువంటి క్రీడలు పెడితే యువకులకు ఎంతో అవసరము. అదేవిధంగా ప్రతి ఇయర్ జనవరి 26 రోజున ప్రతి సంవత్సరం పెడుతున్నాము. ఇందులో భాగంగా వారికి నగదు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మెమోరియల్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్క యువత సహకరించి దీనికి టోర్నమెంటు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.